చాలామంది అత్తగారులలో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, కూతురికి అల్లుడు పనిచేస్తేనేమో నా కూతురంత అదృష్టవంతురాలు లేదు, అందుకని అట్లాంటి అల్లుడు దొరికాడు, చక్కగా దాని పనులన్నీ అందుకుంటాడు, నా అల్లుడంత గొప్పవాడు లేడు అంటారు. అదే వెంటనే ఇక్కడ కొడుకు పనిచేస్తే కోడలికి వీడంత పనికిమాలిన వాడు లేడు, పెళ్ళం మాటలు వినేవాడు, ఇలా ఆడింగ వాడిని కన్నానే నేను అని చెప్పి అదే తల్లి బాధపడుతుందిట. పాపం కోడళ్ళు చెప్పుకుని బాధపడుతూ ఉంటారు కదా. అంటే నీకు ఇక్కడ అక్కడేమో కూతురు సుఖపడాలని కోరుకుంటున్నావు, ఇక్కడ కొడుకు కష్టపడకూడదని బాధపడుతున్నావు. కానీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీరు ప్రవర్తన వల్ల ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందనేది ఈ రోజు నాకు అత్తగారు ఆలోచిస్తే బాగుంటుంది. అక్కడేమో నువ్వు పుట్టిన కూతురు అత్తగారింట్లో రాణిలాగా బతకాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ ఇంట్లో నా కొడుకు నేను రాజాలాగా పెంచాను, వాడు ఎప్పుడు యువరాజే నా వంశానికి, వాడు ఏ పనులు చేయకూడదు, వాడి రాజాలాగా ఉండాలనుకుంటున్నారు. ఎలా అమ్మా? రెండు మీరే అనుకుంటే ఎలా? మన ఇంటికి వచ్చిన ఆ కోడలు కూడా మహారాణిలాగా ఉంటేనే మీ కొడుకు రాజులాగా ఉంటాడు. మీ కోడలనేమో తక్కువగాను మీ కూతుర్నేమో ఎక్కువగా చూసుకుంటే రాణి లేని రాజ్యం ఎంత కళ తప్పినట్టు ఉంటుందో అలాగే ఉంటాయి కుటుంబాలు. అర్థమైందా? ఇంటి కోడలను కూడా మీ కొడుకుతో రాజుని ఎలా పోల్చుకుంటున్నారో రాణిలాగా చూసుకోండి, బాగుంటుంది. కూతురికి సుఖాలు కావాలి, కూతురు కష్టపడకూడదు, అల్లుడి అన్ని పనులు చేసేయాలని ఎలా అనుకుంటున్నారో కోడలకు కూడా కొడుకు సహాయంగా ఉండాలని కోరుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఏమంటారు?